హలో అందరికీ. ఈరోజు మార్నింగ్ మా బాబు కోసం ఇది ఓట్స్ చేస్తున్నా. ఇవి ప్యాకెట్స్ దొరుకుతాయండి. ఓట్స్ చాలా బాగుంటాయి, హెల్దీ కూడా, పిల్లలకి ఈజీగా చేయొచ్చు కూడా. తొందరగా మార్నింగ్ లేట్ అవుతుంది అట్లా అనుకుంటే ఇలాంటివి చేసేస్తాను నేను. ఇవేం లేదు, చాలా సింపుల్. సేమ్ మ్యాగీ చేసుకుంటాం కదా మనం, అంతే. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని గ్యాస్ పైన ఆ వేడి నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత అందులో దీన్ని వేసేయడమే. వేసి కొంచెం కలబెట్టుకుంటా మనకి ఎంత లూజ్గా కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు. నేను అంత వాటర్గా ఏం చేయను, కొంచెం మందంగా చేస్తా, ఎందుకంటే బాబు తినగలడు కాబట్టి. దీంట్లో సాల్ట్, స్పైసీ అట్లా ఉంటాయి. తర్వాత వాడికి చేసి గ్యాస్ మీద పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి బాబుని లేపి రెడీ చేద్దాం అనుకున్నా. ఆయన అప్పుడే లేచి మా అమ్మ వచ్చింది. మా అమ్మ దగ్గర కూర్చొని ఏంటో చెప్తున్నాడు. నువ్వు పో అని అంటున్నాడు నన్ను. మా అమ్మ వస్తే మా అమ్మకాడ ఏంటంటే చెప్తా ఉంటాడు. అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని అడుగుతూ ఉంటాడు ఆమెను. ఇదిగో ఇది అంతలో ఉడుకుతూ ఉంది కదా, ఇంతే. మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో స్నాక్స్ బాక్స్లో ఇవి పెట్టాయి ఈరోజు. బనానా, జామకాయలు మా అమ్మ తెచ్చింది తోట నుంచి. మా ఆయన కోసం సంగటి పెరుగు కలిపి పెట్టిన. ఇదంటే చాలా ఇష్టం మా ఆయనకు. నైట్ సంగటి ఉంటే దాన్ని వాటర్ పోసి పెట్టేస్తా. పొద్దున్నే పెరుగు, ఉప్పు అన్నీ వేసి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి తిన్నామంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం కదా ఇట్లా, అందుకే బాగా టేస్టీగా అనిపిస్తుంది. అందులోనూ బాగా మంచిది కూడా హెల్త్కి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. కానీ రోజు చేసుకోలేము కదా సంగటి, అందుకు ఎప్పుడైనా ఒకసారి తింటాం. మా బాబు కోసం ఓట్స్ చేసి పక్కన పెట్టేసిన, అది చల్లబడతా ఉంటుంది. నేనైతే ఇంత క్వాంటిటీతో ఇంత వాటర్ వేస్తా వాడికి. అంతలోపే ఇంకా లేసి వచ్చి బొమ్మలు పెట్టు ఫోన్లో అని అడుగుతూ ఉన్నాడు మా బాబు. రెడీ కావాలి స్కూల్కి అని చెప్తే, లేదు బొమ్మలు పెట్టు, ఎప్పుడు చూసినా బొమ్మలు అంటూ ఉంటాడు. కాసేపటికి బనానా దొరికింది. ఈరోజు తొందరగా లేచినాడు. ఏమంటే తొందరగా పడుకుంటే తొందరగా లేస్తాడు. ఇదిగో ఇది చూడండి, ఇది మీషోలో తీసుకున్నా. చాలా తక్కువకే వచ్చింది, చాలా బాగుందండి క్వాలిటీ అయితే. నేను ఒక 3 నెలల నుంచి వాడుతున్నా ఇది. ఎంత వెయిట్ పెట్టినా కూడా దీనిపైన నేను ఇట్లే చూపించేది, ఎందుకంటే దానికి యూజ్ చేసినా నేను, అందుకే చెప్తా ఉన్నా. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది, చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే కొనుక్కోండి మీషోలో. ఎంత వెయిట్ పెట్టినా కూడా ఏమీ అవ్వదు. మా అమ్మ దగ్గరికి వచ్చి ఇంకేంటో చెప్తున్నాడు. మళ్ళీ మీషోలోనే నేను ఇవి కూడా తెప్పించుకున్నా. ఇవి వచ్చేసి ఫ్లవర్స్, కానీ ఏమంత మామూలుగా ఒరిజినల్ లాగా అనిపించలేదు, ఆర్టిఫిషియల్ దానిలాగే కనపడిపోతున్నాయి ఇవి. చూడ్డానికి ప్లాస్టిక్ టైప్ అర్థమవుతుంది. ఇట్లా అర్థం కాకుండా బాగుంటాయి కదా, కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించకుండా బాగుంటాయి కదా, అవి బాగుంటాయి. మొన్న పెట్టినా కదా నేను, మొన్న చూపించా కదా, అవి బాగున్నాయి. కానీ ఇవి అంతగా అనిపించలేదు నాకు. ఇవి రిటర్న్ పెట్టేశాను నేను. ఇది ఆర్టిఫిషియల్ లాగా అర్థమైపోతుంది క్లియర్గా. ఇవి ఇక్కడ పెట్టా కదా నేను బయట, ఇవైతే కూడా చాలా బాగున్నాయి. చాలామంది అడిగారు కూడా నన్ను, చాలా బాగున్నాయి అని. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఆ రేటుకి ఆ క్వాలిటీ చాలా బెస్ట్. ఇది ఈ మొక్కలన్నీ మా అమ్మ తెచ్చింది, నిన్న నాటిన. ఇప్పటికి ఒక 10 సార్లు నాటింటా నేను. మా వాడు అన్నీ కొట్టేసి పీకేసి పెడతా ఉంటాడు. ముందు పక్క మనీ ప్లాంట్ అంతా చుట్టిన దాని ఎంపటి, అదంతా స్టిక్తో కొట్టి పోగొట్టినాడు. అందుకని పైన అల్లిస్తాను ఇప్పుడు. చూద్దాం ఇది ఎన్ని రోజులకో పోయేది. ఇక్కడ కూర్చొని ఏంటంటో చెప్తా ఉంటాడు. ఆడికి పోదాం, మోరుకు పోదాం అని చెప్తా ఉంటాడు మా అమ్మకు. ఇంకా స్కూల్కి పోవాలనేసి గబగబా రెడీ చేసేసా. రోజు స్నానం చేసిన తర్వాత టబ్బులో కూర్చోవాలంటాడు మా వాడు. ఇక రాకుండా కనీసం ఒక 10 మినిట్స్ అన్న అట్లా టబ్బులో కూర్చొని ఆడుకొని మళ్ళీ వస్తాడు బయటికి. ఏడ్చిపోయినాడు ఈరోజు. మా అమ్మ ఉంది కదా, మా అమ్మ కాడ ఉండాలని. ఆయనే తుడుచుకొని ఆయనే రెడీ అవుతాడంట. ఫాస్ట్గా రెడీ చేసి ఇంకా స్కూల్కి పంపించేసాను నేను.
అంతే, ఈరోజు మార్నింగ్ ఇలా అయిపోయింది. మా అమ్మ వచ్చిందన్న కొంచెం బోమ్ చేస్తాడు వాడు. బాగా తింటాడు కూడా, ఏం పెట్టినా కూడా ఏమి అల్లరి చేయడము, వద్దు వద్దు అట్లా అనడము, విసిగించడు తిండి వరకు అయితే. చిన్నప్పటి నుంచి ఏమేమి పెడతానో అది అన్నీ అలవాటు చేసుకుంటూ వచ్చినాం, ఇబ్బంది పడుకోకుండా. బాగా తింటారండి ఇది ఓట్స్ అయితే పిల్లలు. చాలా ఈజీగా బాగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది వాళ్ళకు టేస్టీగా, అందుకు బాగా తింటారు. చూడండి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. చిన్న చిన్న ప్యాకెట్స్ అవి మార్కెట్లో దొరుకుతాయి, దాంట్లో చాలా ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి. అది మా అమ్మకి ఏంటంటో చెప్తున్నాడు. నా దగ్గర వాచ్ ఉంది, ఆ బొమ్మ ఉంది, ఈ బొమ్మ ఉంది, అవన్నీ చెప్తా ఉంటాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.